హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో 108 సంఖ్య ఎందుకు అంత శుభప్రదం తెలుసుకుందాం. సనాతన ధర్మంలో 108 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ధర్మశాస్త్రాల్లో ఈ సంఖ్యను ఎంతో పవిత్రమైనదిగా, పరిపూర్ణమైనదిగా భావిస్తారు. అసలు 108కు అంతటి ప్రాధాన్యత ఏర్పడటం వెనుక ఉన్న కారణాలేంటి, ఆ సంఖ్యని ఎందుకు శుభప్రదంగా భావిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మనం పవిత్రంగా భావించే ఉపనిషత్తులు 108, పూజలో ప్రతి దేవునికి ఉపయోగించే మంత్రాలు అష్టోత్తర నామావళి 108, జపమాలలో పూసలు 108, చంద్రునికి భూమికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉంటుంది. ఆయుర్వేదం మనిషి శరీరంలో 108 మర్మస్థానాలని సెలవిస్తోంది. శ్రీచక్ర యంత్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలు ఉన్నాయి. దేవభాషలో అక్షరాలు 108. భరతుడి నాట్యశాస్త్రంలో నాట్యభంగిమలు 108. మనకు ఉన్న ముఖ్య శివలింగాల సంఖ్య 108. 108 ప్రదక్షిణాల వలన మంచి ఫలితం ఉంటుంది. 108 సార్లు హనుమాన్ చాలీసా వంటివి చేయటం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయి. శ్రీకృష్ణుని గోపికల సంఖ్య 108. దేశంలో 108 వైష్ణవ దివ్యక్షేత్రాలు ఉన్నాయి. అంతటి విశేష స్థానం గల సంఖ్య 108. 108 సార్లు గాయత్రిని జపిస్తే సకల శాస్త్రాలను పూజించిన ఫలం కలుగుతుంది. క్షీరసాగర మదనంలో పాల్గొన్న రాక్షసుల సంఖ్య 54, దేవతల సంఖ్య 54, కలసి 108. మానవ జాతక చక్రాన్ని కూడా 108 పాదాలుగా చెబుతారు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.